ఈ నెల 15న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. హైకోర్టు తీర్పుపై కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. సీఎం అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ కానున్నది. అయితే రిజర్వేషన్లకు సంబంధించి పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లవచ్చని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో మరి దీని గురించి రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో పోరాడేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 15నైతే తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ నెల 15వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ జరుగుతుంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రిజర్వేషన్ల విషయంలో పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లవచ్చని హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ అంశంపై కేబినెట్లో చర్చ జరుగుతుంది. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతున్నందున తదుపరి కార్యాచరణపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 15వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ జరుగుతుంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రిజర్వేషన్ల విషయంలో పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లవచ్చని హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ అంశంపై కేబినెట్లో చర్చ జరుగుతుంది. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతున్నందున తదుపరి కార్యాచరణపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకున్నాం. శ్రీనివాస్, చెప్పండి, ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది? ఈ నెల 15న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన అంశంగా భావించవచ్చు. ఎందుకంటే ఈ రిజర్వేషన్ల అంశంలో కూడా అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే అంశంలో కూడా హైకోర్టులో చుక్క ఎదురైన నేపథ్యంలో కూడా ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై కూడా కేబినెట్ లో చర్చిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ సమావేశంలో ఇటు రిజర్వేషన్ అంశంలో హైకోర్టుకు సంబంధించి అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేందుకు కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఆలోచన జరుగుతుంది. ఇప్పటికీ న్యాయ నిపుణులతో కూడా సంప్రదిస్తున్నారు. సో అదొకటైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్లు తప్ప ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని కూడా ఈసీకి హైకోర్టు స్పష్టం చేసింది. సో ఈ క్రమంలో కూడా 42% రిజర్వేషన్ల దానికి సంబంధించి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది తప్ప ఎన్నికల నిర్వహణకు కాదు, ఎన్నికలు అడ్డుకునే ఉద్దేశం కోర్టుకు లేదు అంటూ కూడా ఈసీకి స్పష్టంగా ఏదైతే ఆర్డర్ కాపీలో జడ్జిమెంట్ ఆర్డర్ కాపీలో పేర్కొన్న నేపథ్యంలో కూడా ఒకవేళ ఆ విధంగా ఎన్నికలకు ఏ విధంగా పోవాలి, ఎందుకంటే పాత పద్ధతిలో పోవాలంటే ఏ విధంగా ఉండబోతుంది, పార్టీ పరంగా రిజర్వేషన్లు అంటే రిజర్వేషన్లు అమలు చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఒక లీగల్ గా ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉందా అనే అంశాలపై కూడా కేబినెట్ లో ప్రధానంగా చర్చిస్తారు. ఇటు పార్టీ కావచ్చు, ప్రభుత్వ పరంగా ఏ విధంగా ముందుకు పోవాలి, ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ అంశం ఏ విధంగా ముందుకు పోవాలి, ఎందుకంటే పాత పద్ధతిలో అయితే 25% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చారు. అయితే మనకు 17% ఉన్న నేపథ్యంలో కూడా కోర్టు ఏం చెప్పిందంటే ఆ 17% రిజర్వేషన్ ని జనరల్ కేటగిరీకి ఇచ్చుకోవచ్చని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా మళ్ళా కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై పాత పద్ధతిలో వెళ్ళాలా, లేదంటే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చే వరకు న్యాయ పోరాటం చేయాలా అనే అంశాలపై ప్రధానంగా ఈ కేబినెట్ లో చర్చిస్తారని కూడా చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూస్తే మరి ఎన్నికల షెడ్యూల్ కూడా ఏమైనా మార్చే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా?
ఎందుకంటే ఇప్పటికీ ఈ రిజర్వేషన్లకు అంశానికి సంబంధించి కోర్టు మధ్యంతరాల ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి ఈసీ ఇప్పటికే చెప్పింది ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ కూడా ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఒకవేళ పాత పద్ధతిలో ఎన్నికలకు పోతే మాత్రం మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఎందుకంటే ఇప్పటికీ దీన్ని నిలిపింది కాబట్టి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా కూడా ఇచ్చేందుకు కూడా ఏ విధంగా ముందుకు పోలే అంశాలపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో సుప్రీంకోర్టు మెట్లెక్కడం ఒకసారి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.